ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సనాతన ధర్మ ప్రేమికులారా, అందరికీ నమస్కారం. సద్గురు, జగద్గురు, ఇంకా రకరకాల గొప్ప గొప్ప బిరుదులతో పిలువబడే ఒక స్వామీజీ కొన్ని సందర్భాల్లో అనుకుంటాను, లేదా ఒకే సందర్భంలో రామాయణం గురించి ఒక వ్యాఖ్యానం చేస్తూ రామాయణం అంతా కల్పితం, ఒక 30% మాత్రమే నిజం, మిగతాదంతా కల్పితమే అన్నాడు. అలాగే శ్రీరామచంద్రుని పాదధూళి సోకి ఒక రాయి స్త్రీగా మారిపోవడం ఏంటండి? అంత పచ్చి అబద్ధం, అంత కల్పితం. అలాగే శ్రీరాముడు శివధనుస్సు విరచడం కూడా అంత అబద్ధమే, ఉట్టిదే అని చాలా ధైర్యంగా చెప్పాడు, చాలా కాన్ఫిడెన్స్తో చెప్పాడు. దాంతో రామాయణం అంతా నిజంగానే ఆయన చెప్పింది నిజమైతే రామాయణం అంతా అబద్ధమే, రామాయణం అంతా కల్పితమే. శివధనస్సు విరవడమే అసత్యమైతే ఇక సీతారాముల కళ్యాణం కూడా అసత్యమే, జనకుడు అసత్యమే, సీత అసత్యమే, స్వయంవరం అసత్యమే, శివ ధనుర్భంగం అసత్యమే, భార్గవరాముడు అసత్యమే. అలాగే రామచంద్రుని యొక్క పాదధూళి సోకి రాతి నాతిగా మారింది, అంతా ఉట్టిదే అంటే గౌతముడు అసత్యమే, అహల్య అసత్యమే, మన పురాణాలన్నీ అసత్యమే, ఇంకా సత్యం ఏంటి? కాబట్టి ఆ స్వామీజీ తాను చాలా గొప్ప జ్ఞానిని అని నిరూపించుకోవడానికి ఆంజనేయ స్వామి వారి మీద కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. సరే, నేను అందులోకి వెళ్ళను, ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక యాంగిల్లో ఆలోచిస్తే ఆంజనేయ స్వామి వారు వానరుడు కాదు, ఆయన మానవుడే. వానరము ఎక్కడైనా వేదాలు చదువుతుందా, శాస్త్రాలు చదువుతుందా? కాబట్టి ఆంజనేయ స్వామి వారు మానవుడే అనే కోణంలో చెప్పారు తప్ప ఆంజనేయ స్వామి వారిని ఆయన కోతి అన్నాడు అనేది కాదు. ఆయన చెప్పదలుచుకున్నది అది. కోతులు ఎక్కడైనా మానవ రూపంలో మానవులుగా మారతాయా? కోతులు ఎక్కడైనా వేదాలు చదువుతాయా, శాస్త్రాలు చదువుతాయా? ఇప్పుడు ఏ కోతులు చదవట్లేదే అని చెప్పాడు. బహుశా ఆంజనేయ స్వామి వారి విషయంలో ఆయన చెప్పదలుచుకున్నది ఆంజనేయ స్వామి వారు మానవుడే అని. అందుకని అది కాదు. రామాయణ విషయానికి వచ్చేసరికి ఈ రెండు, ఏది అహల్య శాప విమోచనం, శివ ధనుర్భంగం, ఈ రెండు కూడా కల్పితాలే. దాంతోపాటు రామాయణం అంతా కల్పితమే, 30% నిజం అన్నాడు. దాని మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. స్వామీజీల దగ్గర నుంచి, హిందూ సంఘాల దగ్గర నుంచి చాలామంది వ్యతిరేకించారు. ఆ విషయంగా వారిని ఒక స్వామీజీ వారి ఆశ్రమాన్ని దర్శించి, నేను పేర్లు చెప్పట్లేదు, చాలా రోజుల నుంచి నేను పేర్లు చెప్పకుండా కొన్ని వీడియోలు చేస్తున్నాను, ఎందుకంటే పరిస్థితులు బాగలేవు. మనం కొంత ప్రశాంతంగా ఉండాలి, భక్తి మార్గంలో ఉండాలి, మన భక్తి చెదరకుండా ఉండాలి, మన సాధన చెదిరిపోకుండా ఉండాలి, పూర్తిగా చెడిపోకుండా ఉండాలంటే ఈ మాత్రం చేసినా కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. పూర్తిగా చెదిరిపోకుండా ఉండాలంటే ఇంతవరకు, పూర్తిగా చెదిరిపోవాలంటే పేర్లతో సహా చేయాలి. కానీ ఎవరు కూడా ఇప్పుడు సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. నేను పేర్లు చెప్పకుండా చేస్తుంటేనే చాలామంది ఫోన్లు చేస్తున్నారు, నేను లిఫ్ట్ చేయట్లా. ఎందుకని? మీరు చెప్పిన దాంట్లో మా గురువుగారి పోలికలు కనపడ్డాయి, మీరు మా గురువు గారి గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది,
అని మళ్ళీ వాదన. నేను ఏ గురువు వ్యక్తిగతంగా ఏ ఒక్క గురువు పేరు పెట్టకుండా సమాజంలో గురువుల పేరుతో స్వామీజీల పేరుతో అనాదిగా జరుగుతున్న మోసాలు, అలాగే సనాతన ధర్మానికి హైందవ మతానికి వ్యతిరేకంగా కొంతమంది గురువులు సమాజాన్ని తీసుకువెళ్ళిన విధి విధానాలు, అలాగే కొన్ని సంస్థల్లో అనాచార విధానాలనే సదాచార విధానాలుగా ఆచరింపచేయడాలు, వీటి గురించి నేను కొన్ని వీడియోలు చేశాను. అలా చేసినప్పుడు కొంతమందికి బాధ అయి ఉండొచ్చు, కోపం వచ్చి ఉండొచ్చు. కాబట్టి నాతో మాట్లాడాలని ట్రై చేయాలని చేస్తూ ఉండవచ్చు. కానీ వాదించే ఓపిక లేదు. సమాజంలో జరుగుతున్న కొన్ని వికారాలు, విడ్డూరాలు దేవుడి పేరుతో, మేము దేవుడితో మాట్లాడుతున్నాం, మేము అమ్మవారితో మాట్లాడుతున్నాం, మేము బాబాతో మాట్లాడుతున్నాం. అలాగే కొంతమంది కొద్దిగా ఏదో ధ్యానం చేయగానే, కొంత ఉపాసన చేయగానే మేము అన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, రాముడెంత కృష్ణుడెంత అని రామకృష్ణుని దూషించడం, విగ్రహారాధన దూషించడం, దీపారాధనని పూజా విధానాలని నిరసించటం, ఎవరికి వాళ్ళు ఇక వాళ్ళే సృష్టికర్తలైనట్టుగా, వాళ్ళే పరబ్రహ్మ స్వరూపులైనట్టుగా, వాళ్ళ ఆయుష్ని వాళ్ళే నిర్ణయించుకునేట్టుగా. ఒక స్వామి చెప్పాడంట 150 సంవత్సరాలు బ్రతుకుతాను నేను అని చెప్పి. ఇంకొక స్వామి చెప్పాడు 100 సంవత్సరాలు 93 సంవత్సరాలు బతుకుతానని. ఇలా చాలామంది కొంత సాధన, కొంత సిద్ధి రాగానే ఇక వారే భగవంతుడు అయిపోయినట్టుగా భావించుకొని ప్రకటించేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు అంటూ ఒకరు ఉన్నారు కదా, వారు సర్వశక్తిమంతుడు, సృష్టి స్థితిలయాలు చేయగల సామర్థ్యం ఉన్నవారు, సర్వజ్ఞుడు, శాశ్వతుడు ఉన్నాడు కదా. ఇలా భగవంతుణ్ణి కూడా లెక్క చేయకుండా మేమే భగవంతులము, మా ఆయుష్ను మేమే నిర్ణయం చేసి చెప్తాం, మేము చెప్పిందే వేదం అని ఎవరైతే ఆ విధమైన అహంకారానికి గురయ్యారో వారందరినీ భగవంతుడు వారేమిటో లోకానికి తెలిసేలా చేశాడు. వారు చెప్పినవి ఏవి జరగకుండా చేశాడు. అంటే వారిని, ఇంకా అటువంటి వారిని ఎంతోమందిని నడిపిస్తున్న ఒక చైతన్య శక్తి ఉంది, అది వేరే ఉంది. కొంత భగవంతుని ఉపాసన చేసి, కొంత ధ్యానం చేసి, ఇక నా అంతటి వాళ్ళు లేడు, నేనే భగవంతుని నేను ప్రకటించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి విషయంలో భగవంతుడు తీర్పు చెప్పాడు. కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా అహంకరించవద్దు అని సాధకులకు తెలియచెప్పడానికి, అలా అహంకరించే వాళ్ళే నిజమైన గురువులని లేదా ఋషులని లేదా భగవంతుడే అని భావించి అమాయకంగా వారిని ఆశ్రయించి సర్వం కోల్పోతున్న వారిని కొంత అవేర్నెస్ కలిగించడం కోసం ఈ రోజుల్లో ఇటువంటి కపట గురువులు, వేషధారులు చాలామంది ఉన్నారు. జాగ్రత్త అని చెప్పడానికి కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అవి విన్న వాళ్ళకి, ఆ గురువుల మీద ప్రేమ గౌరవం ఉన్న వాళ్ళకి కొంత బాధ కలిగిస్తుంది, అది నిజమే. కానీ సత్యం చెప్పాల్సిన బాధ్యత, లేదా మీరు కానీ నేను కానీ మనం నమ్మిన సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అయితే వాళ్ళ పేర్లు ఎత్తకుండా, వారికి సమాజంలో వారికి ఉన్న గౌరవం పోకుండా మనం జనరల్గా చెప్పుకోవడం అనేది జరిగినప్పుడు వాళ్ళకి కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాళ్ళ శిష్యులకు కూడా పూర్తిగా మనోవేదన లేకుండా ఉంటుంది, మనకు కూడా ఇబ్బంది లేకుండా ఏదో కొద్ది ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నేను పేర్లు చెప్పడం వదిలేశాను. ఇప్పుడు ఈ రామాయణాన్ని ఆ విధంగా కల్పితం అని చెప్పిన స్వామీజీ నిన్న ఇంకొక స్వామీజీ వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, నేను రామాయణాన్ని ఎక్కడా తప్పుపట్టలేదు, ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదు అని చెప్పడం జరిగింది. దానికి కొన్ని వారు ఉదాహరణలు చూపించారు. నేను రాముణ్ణి
రామాయణాన్ని తప్పు పెట్టేవాడిని అయితే, అవమానించేవాడిని అయితే ఇలా ఎందుకు పెడతాను, ఇలా ఎందుకు చేస్తాను, అలా ఎందుకు చేస్తాను అని వారు చెప్పుకున్నారు. అయితే నాకు ఇప్పుడు వారు మాట్లాడిన వీడియోలు చూపిస్తూ రికార్డ్ చేయడం రాదు, వచ్చినా చూపించను. ఎందుకని అలా చూపిస్తే ఎవరు ఇలా మాట్లాడారు అనేది మీకు చెప్పినట్టు అవుతుంది. అప్పుడు నేను ఆ స్వామీజీని అనవసరంగా నలుగురిలో తప్పు పెట్టినట్టు అవుతుంది. ఆయన పాపం ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడితే ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడే అవసరం ఉండదు. ఒక గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటూ, నేను వెనక్కి తీసుకుంటున్నాను, తప్పుగా మాట్లాడాను అంటే ఓకే, అది నిజాయితీ. కానీ మన స్థాయికి, మనకు గొప్ప స్థాయికి వచ్చి ఉంటాం కదా, సద్గురువు, జగద్గురువు, ఇంకా గొప్ప గొప్ప గురువుల మనం ప్రకటించుకొని ఉంటాం. ఆ స్థాయిలో ఉండి ఒక మాట మాట్లాడి తిరిగి దాన్ని వెనక్కి తీసుకుంటే అది మన పరువుకు, మన స్థాయికి భంగకరంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు బాగా ఆలోచించుకొని మాట్లాడితే ఇబ్బందులు రావు. ఆయన చెప్తే అన్నాడంటే, రామాయణంలో అక్కడక్కడ కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి, లేకపోతే కొన్ని కల్పితాలు ఉన్నాయని చెప్పాను అంతే తప్ప నేను ఎక్కడా రాముని అవమానించలేదు, రాముని తక్కువ చేసి మాట్లాడలేదు. రాముని పాదధూళి సోకి ఒక రాయి శాపవిమోచనం చెంది స్త్రీగా మారిందనేది రామాయణం చెప్తుంది. దాన్ని ఆయన పూర్తి ఎగతాళిగా చేశాడు. రాముని తాకి ఒక శిల స్త్రీగా మారిందంట. అంత కల్పితం, అంతా ఉట్టిదే అని కొట్టిపడేశాడు. సింహధనుర్భంగం కూడా ఉట్టిదే, కొట్టిపడేశాడు. అలా రామాయణం 30% మిగతా 70% కల్పితమే అనేసాడు. ఇప్పుడు మరొక స్వామి ఇంటర్వ్యూ చేసేటప్పుడు, అబ్బాయి నేనేం అనలేదండి, కొన్ని అక్కడక్కడ కల్పితాలు ఉన్నాయి, అనేకమైన రామాయణాలు ఉన్నాయి, 3 రకాల రామాయణాలు నేను చదివాను, ఆ 3 రకాల రామాయణాలు రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ దాంట్లో ఉన్నవి కొన్ని లేనివి తీసేసి అన్నీ చక్కగా ఒక చోటికి చేరిస్తే మంచి రామాయణం తయారవుతుంది. ఎలా అట్లా అవుతుంది? రామాయణం అనేది వాల్మీకి రామాయణం ప్రమాణం. తర్వాత చాలామంది తులసి రామాయణం, మొల్ల రామాయణం, అధ్యాత్మ రామాయణం, ఇలా చాలా రామాయణాలు ఉన్నాయి. కానీ వాల్మీకి రామాయణం ప్రమాణంగా ఉంటుంది. మిగతా ఎన్ని రామాయణాలు అవన్నీ చదివి ఆనందించవచ్చు, తప్పులేదు, అవన్నీ చదివి ఆనందించవచ్చు. కనీస ప్రామాణికంగా వాల్మీకి రామాయణం తీసుకుంటాం. బాబాగారి సచ్చరిత్ర కూడా హేమాడ్ పంత్ గారు రచించింది ప్రామాణికం, తర్వాత చాలామంది రాశారు, అవి కూడా చదివి ఆనందిద్దాం. ఆనందించడం వేరు, సత్యం వేరు. కనుక రామాయణాన్ని, రాముణ్ణి తక్కువ చేసి మాట్లాడి తర్వాత నేనేమీ అనలేదు అని అనడం అనేది ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి ఆ స్వామీజీ గారికి గౌరవాన్ని ఇవ్వదు. అవే మాటలు చెప్పినా బాగుండేది. నేను ఇలా అన్నానండి, రాముని పాదం సోకి శిల స్త్రీ రూపు ధరించడం అనేది ఉట్టిదే, కల్పితం అన్నాను, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. రామచంద్రుడికి ఆ మహిమ ఉంది, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కదా, ధర్మమూర్తి కదా, అలాగే శివధనుర్భంగం కూడా ఉంది, ఎందుకంటే ఆయన విష్ణు అవతారం కదా, ఆయనకు కాకపోతే ఇంకెవరికి సాధ్యం అవుతుంది, శివుని ధనస్సు విరిచే శక్తి ఎవరికి ఉంటుంది. అప్పుడు ఏదో అనేసానంటే బాగుండేది, అలా అనలేదు. కాబట్టి ఇది నాకెందుకో సరైన పద్ధతి కాదనిపించింది. సమాజాన్ని మనం మన యొక్క ఉపన్యాసాలతో గందరగోళపరిచి, అస్థిరపరిచి
ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి ఆ తర్వాత మళ్ళీ నేనేమీ అనలేదు అని అనడం అనేది ఒక స్థాయికి చేరుకున్నటువంటి పెద్ద మనుషులకు అది సబబు కాదు అని నా మనవి. సాయిరాం.